స్వచ్ఛతలో మేటిగా నిలిచే తిరుపతి నగరంలో చినుకు పడితే చాలు చిత్తడి చిత్తడి అవుతోంది. స్వచ్ఛత కాస్త చెత్తగా తయారవుతోంది. తిరునగరిలో చినుకు పడితే చాలు ఛిద్రమే అన్నట్లుగా ఉంది పరిస్థితి. వర్షం పడితే నగరంలో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా తయారవుతోంది. పేరుగొప్ప ఊరుదిబ్బ అన్నట్లుగా ఉంది తిరుపతి పరిస్థితి. సుమారు గంటపాటు నిలవకుండా వర్షం పడితే ఆ తర్వాత రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. కాలువలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లన్నీ చెత్తా చెదారంతో నిండిపోయి మురుగునీరు దుర్వాసన వెదజల్లుతోంది. ఆదివారం రాత్రి నుంచి పడుతున్న వర్షానికి రోడ్లపై పాదచారులు నడవలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ బురదగా తయారైంది. అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. కూరగాయల వ్యర్థాలు మార్కెట్లో ఎక్కడ పడితే అక్కడ పడేయడంతో వర్షానికి తడిసి దుర్వాసన వెదజల్లుతోంది. మహిళలు వాటిపై తెలియక కాలు పెడితే జారి పడిపోతున్నారు. దారి మొత్తం రొచ్చురొచ్చుగా తయారైంది. దీంతో మార్కెట్కి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ దగ్గర కూరగాయలు తీసుకోవడానికి వచ్చినాను. ఇక్కడ వర్షం పడిన తర్వాత చాలా గలీజ్గా ఉంది. ఇది మున్సిపాలిటీ వాళ్ళు చూసి శుభ్రం చేశారంటే బాగుంటుంది. ఈ మలినమైన పదార్థాలు తిన్న వల్ల జబ్బులు వస్తాయి. దయచేసి కమిషనర్ గారు గుర్తించి ఇది శుభ్రం చేయాల్సిందిగా కోరుచున్నాము. ఇక్కడ రోజు కూరగాయలకి వస్తూ ఉంటాను, కానీ ఇక్కడ మార్కెట్ బురదగా ఉండడం వల్ల దోమలు ఈగలు ఎక్కువ వాలి కూరగాయల పైన పడుతున్నాయి. దానివల్ల అందరికీ జబ్బులు వస్తున్నాయి. దీన్ని క్లీన్ చేయాలి.